నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఏపీకి వైసీపీ అత్యంత హానికరమన్న సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపణ ప్రజాక్షేమం కోసమే పదే పదే చెబుతున్నామని వెల్లడి వీసీల రాజీనామాలపై శాసన మండలిలో వాడివేడి చర్చ బెదిరించి చేయించారని బొత్స విమర్శ ఆధారాలు లేకుండానే ఆరోపిస్తున్నారన్న లోకేష్ సముద్రంలో కలిసే గోదావరి నీటిపై రాజకీయాలొద్దన్న చంద్రబాబు అవసరమైతే తెలంగాణ మరిన్ని ప్రాజెక్టులు నిర్మించుకోవచ్చని సూచన ధాన్యం బకాయిలు విడుదల చేయాలని కేంద్రానికి రేవంత్ విజ్ఞప్తి 4000 మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి అనుమతుల పునరుద్ధరణకు వినతి ఎల్లుండి తెలంగాణ మంత్రివర్గం కీలక భేటీ బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతపై నిర్ణయం తీసుకునే అవకాశాలు తెలంగాణలో మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీకి అద్దె బస్సులు కొనుగోలుకు గ్యారంటీ ఇవ్వనున్న సర్కార్ మార్చి 8న రోడ్లపైకి 50 బస్సులు గుజరాత్లోని వనతార వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ప్రధాని సందడి అరుదైన జంతువులు పులి సింహం పిల్లలతో మోదీ ఆటలు ఉక్రెయిన్కు యుద్ధ సాయాన్ని నిలిపేసిన అమెరికా ట్రంప్ నిర్ణయం ప్రమాదకరమన్న జెలెన్స్కీ శాంతికి దోహదం చేస్తుందని రష్యా విశ్వాసం రెండు 2047 స్వర్ణాంధ్ర లక్ష్యాలను 2030 నాటికే సాధించేలా కృషి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం సంపద సృష్టిని విస్మరించడం వల్ల ప్రభుత్వ ఆదాయం జీతభత్యాలు అప్పులకు వడ్డీలు చెల్లించేందుకే సరిపోవడం లేదని అసెంబ్లీలో ప్రకటించింది. సంపద సృష్టించే వారికే సంపదను పంచే హక్కు ఉంటుందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఏపీకి వైసీపీ హానికరమనే విషయాన్ని అంతా గుర్తించాలన్న ఆయన గత 5 ఏళ్లలో చేసిన అరాచకాలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకే ఆ పార్టీ సభ్యులు సభకు మొహం చాటేస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్పై చర్చలో మాట్లాడిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను వివరించారు. గత 5 ఏళ్లు ఆర్థిక విధ్వంసం కారణంగా ఆదాయం కంటే జీతభత్యాలు అప్పులకు వడ్డీల కింద చెల్లించాల్సినవే ఎక్కువగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పదే పదే గత ప్రభుత్వం గురించి మాట్లాడటానికి అప్పుడు జరిగిన విధ్వంసమే కారణమన్న ఆయన సిగరెట్ ప్యాకెట్ పై ఆరోగ్యానికి హానికరం అనే హెచ్చరిక మాదిరిగానే ఏపీకి వైసీపీ హానికరం అనే విషయాన్ని పదే పదే ప్రజలకు చెబుతున్నామని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆర్థిక పరిస్థితిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కేశవ్ వివరించారు. అప్పు చేయటం తప్పు కాదన్న ఆయన మూలధన వ్యయంపై ఖర్చు చేయాలన్నారు. ఏపీకి తెలంగాణకు తేడా అక్కడే ఉందని తెలిపారు. తెలంగాణతో మనం పోల్చుకోకపోయినా ఒక రెఫరెన్స్ పాయింట్ గా పెట్టాను అధ్యక్ష. మన రాష్ట్రానికి మనం సంపాదించుకునేటువంటి ఆదాయం అంటే మన కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, మైనింగ్ ఇవన్నీ కలిపితే మనం ఎక్స్పెక్టెడ్ బడ్జెట్ 24-25 అధ్యక్ష గత దాంది 1,1985 కోట్లు మన ఆదాయం అధ్యక్ష. మన జీతభత్యాలకు ఎంత ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష? 89,008 కోట్లు అంటే దాదాపు 90,000 కోట్లు. 90% ఆఫ్ అవర్ ఇన్కమ్ వీఆర్ పేయింగ్ ఆన్ ది సాలరీస్ అండ్ పెన్షన్స్ అధ్యక్ష. పెన్షన్స్ అంటే కేవలం ఉద్యోగులు మాత్రం అధ్యక్ష. పక్కన ఉన్నటువంటి తెలంగాణను తీసుకోండి అధ్యక్ష. వాళ్ళ స్టేట్ ఓన్ రెవెన్యూ 1,73,389 కోట్లు ఉంటాయి అధ్యక్ష. వాళ్ళ శాలరీ ఎక్స్పెండిచరు 51,682 అంటే కేవలం 30% అధ్యక్ష. తేడా ఎక్కడుంది అధ్యక్ష? 5 ఏళ్లలో ఆదాయం పెరగడం ఆగిపోయింది అధ్యక్ష. గత ప్రభుత్వ అరాచకాలు, ఆర్థిక దాష్టికాలపై కేంద్రం నివ్వెరపోయిందన్న మంత్రి కార్పొరేషన్ అప్పుల్ని కూడా ప్రభుత్వ అప్పులుగానే పరిగణిస్తామని వెల్లడించిందన్నారు. మన రాష్ట్ర ఆదాయం కేంద్రం నుంచి మనకు వచ్చేది రెండు కలిపితే అధ్యక్ష 1,54,065 కోట్ల అధ్యక్ష. మనం జీతభత్యాల మీద ఖర్చు పెడుతున్నది, మనం వడ్డీలు కడుతున్నది, అప్పుల అసలు కడుతున్నటువంటిది 65,000 కోట్లు తీస్తే అధ్యక్ష ఈ రెండింటినీ కలిపితే 1,54,971 కోట్లు అంటే మనకు వచ్చేటువంటి ఆదాయం పూర్తిగా దానికి సరిపోయి ఇంకా 1% తక్కువ ఉన్నాం అధ్యక్ష మనం. ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వం కమిటెడ్ ఎక్స్పెండిచర్ చాలా ఉంది అధ్యక్ష. హాస్పిటల్స్ నడవాల్సిందే, స్కూల్స్ నడవాల్సిందే, మహిళలకు మన చిన్నపిల్లలకు పౌష్టికాహారాన్ని ఇవ్వాల్సిందే, మధ్యాహ్న భోజనాలు నడవాల్సిందే. ఇట్లాంటి కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఇందులో ఏది చూపించలేదు అధ్యక్ష.
వైసీపీ గరిష్టంగా 13.5% వడ్డీకి అప్పులు తెచ్చారన్న కేశవ్ రుణాల రీషెడ్యూల్ ద్వారా 9% తగ్గించేలా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం తెచ్చిన అప్పులన్నీ దీర్ఘకాలిక రుణాలుగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. 50 ఏళ్ల తర్వాత రీపేమెంట్ మొదలయ్యే కేంద్ర ప్రభుత్వ పథకాన్ని ఉపయోగించుకుంటామని, ఈ అప్పులు ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రావన్నారు. గత 8 నెలల్లో 7,203 కోట్లను ఈ పథకం కిందే వాడుకున్నట్లు ప్రకటించారు. విశ్వవిద్యాలయాల వీసీల రాజీనామా అంశంపై ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో అధికార విపక్ష నేతల మధ్య వాడివేడి చర్చ జరిగింది. వీసీల రాజీనామా లేఖలు తీసుకొచ్చి ఇవిగో ఆధారాలంటూ మండలిలో విపక్ష నేత బొత్స చూపించగా లేఖల్లో బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయా అని మంత్రి లోకేష్ ప్రశ్నించారు. వైసీపీ ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు ప్రివిలేజ్ కమిటీకి పంపాలని మండలి చైర్మన్ను లోకేష్ కోరారు. బెదిరింపు అనే పదం వీసీల రాజీనామా లేఖల్లో ఎక్కడా లేదన్న ఆయన వైసీపీ నియమించిన వీసీలకు ఇంగ్లీష్లో బేసిక్ గ్రామర్ కూడా రాదని ఎద్దేవా చేశారు. రాజీనామా చేసిన ఒక వీసీ రాజారెడ్డి చెల్లెలి కోడలు అన్న ఆయన మరో వీసీ ప్రసాద్ రెడ్డి వైసీపీ కార్యకర్త అని మండిపడ్డారు. ప్రసాద్ రెడ్డి జగన్ పుట్టినరోజు వేడుకలు వర్సిటీలో నిర్వహించారని గుర్తు చేశారు. పార్టీ కోసం సర్వేలు చేయించిన ఘనత ఆనాటి వీసీలదని విమర్శించారు. ఈ క్రమంలో అధికార ప్రతిపక్ష సభ్యుల నినాదాలతో సభలో గందరగోళం తలెత్తింది. తర్వాత సభ 10 నిమిషాలు వాయిదా పడగా తిరిగి ప్రారంభమయ్యాక విపక్ష సభ్యులు పోడియం వద్ద ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో సభ రేపటికి వాయిదా పడింది. థ్రెట్ అన్న పదం ఎక్కడ బెదిరించామని ఇంగ్లీష్ లో థ్రెట్ అంటారు దాన్ని. పాపం మీరు నియమించిన వీసీకి ఇంగ్లీష్ కూడా రాదు భయ్యా. గ్రామటికల్ మిస్టేక్స్ ఎన్నో. బేసిక్ 5th క్లాస్ గ్రామర్ రాదు మీ వీసీలకి. అలాంటి వాళ్ళు వీసీగా నియమిస్తారు. ఐఎమ్ రెడీ అధ్యక్ష. ప్రివిలేజ్ కి మూవ్ చేద్దాం. వాళ్ళు ఒప్పుకుంది అదే. ప్రివిలేజ్ కి మూవ్ చేయండి. ప్రివిలేజ్ కమిటీ టేక్ యాక్షన్. ఐఎమ్ రెడీ. ఎల్ఓపి గారిని సవాల్ ఇస్తున్నా. వేర్ ఇస్ ద వర్డ్? వేర్ ఇస్ ద పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఆర్థిక సాయం చేసేందుకు నిర్దేశించిన తల్లికి వందనం పథకాన్ని త్వరలో అమలు చేయనున్నట్లు ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. తల్లికి వందనం పథకంపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన లోకేష్ ఈ పథకం అమలు కోసం ఈ బడ్జెట్లో 9,401 కోట్లు కేటాయించామని చెప్పారు. త్వరలో తల్లికి వందనం పథకం విధి విధానాలు ప్రకటిస్తామన్నారు. అంతకుముందు డీఎస్సీ నోటిఫికేషన్పై వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన లోకేష్ ఈ నెలలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని స్పష్టం చేశారు. 1994 నుంచి 70% టీచర్ పోస్టుల భర్తీ టీడీపీ హయాంలోనే జరిగాయని మంత్రి వివరించారు. ఏపీపీఎస్సీ సహా అన్ని నియామక ఏజెన్సీలు నిర్వహించే యూనిఫామ్ సర్వీసు ప్రత్యక్ష నియామకాలకు వయోపరిమితిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 ఏళ్లు పొడిగించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. యూనిఫామ్ సర్వీసు కాని ఇతర ప్రత్యక్ష నియామకాలకు అర్హత వయస్సును 34 నుంచి 42 ఏళ్లకు సడలిస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. ఏపీపీఎస్సీ సహా ఇతర నియామక ఏజెన్సీలు చేపట్టే ప్రత్యక్ష నియామకాలకు ఈ సడలింపు వర్తిస్తుందని స్పష్టం చేసింది. 2025 సెప్టెంబర్ 30 వరకు ఈ సడలింపు వర్తిస్తుందని నోటిఫికేషన్లో పేర్కొంది. సముద్రంలోకి పోయే గోదావరి నీటిని కరువు ప్రాంతానికి తీసుకెళ్తే ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గోదావరి జలాలపై తెలంగాణ నేతలు చేస్తున్న విమర్శలపై స్పందించిన చంద్రబాబు కాళేశ్వరం ప్రాజెక్టును తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదని, గోదావరిపై మరిన్ని ప్రాజెక్టులు నిర్మించి నీళ్లు తీసుకోవాలని సూచించారు. నేను గోదావరి నీళ్లు బనకచెర్లకు తీసుకుపోతానని చెప్పాను. పోలవరం టు బనకచెర్ల. ఎక్కడ నీళ్ళు ఇవి? సముద్రంలోకి పోయే నీళ్లు నేను తీసుకుపోతానంటే దాన్ని కొంతమంది ఒక పార్టీ రాజకీయం చేస్తే వాళ్ళు చేశారు కాబట్టి మేము చేయకపోతే వెనకబడిపోతామని ఇంకొకరు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇది మంచిది కాదు. సముద్రంలోకి పోయే నీళ్లు తీసుకుపోతామంటే దానికి కూడా ఎక్కడ రైట్ ఉందని ఆలోచిస్తామంటే ఎక్కడికి పోతాను? కాళేశ్వరం ఉంది. నేను ఎప్పుడు అపోజ్ చేయలేదే. నేను వెల్కమ్ చేశాను. కాళేశ్వరం మీరు అభివృద్ధి చేశారు, చాలా మంచి పని చేశారు. ఇంకా కూడా ఎక్కడన్నా ఉంటే మీరు నీళ్లు తీసుకోండి. అక్కడి నుంచి మిగిలిన నీళ్ళు ఇక్కడికి వస్తాయి. రాజమండ్రి దాటితే అవి సముద్రంలోకి పోతాయి తప్ప ఎవరూ ఉపయోగించుకోలేరు. ఢిల్లీలో 2వ రోజు పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో 2 సార్లు భేటీ అయ్యారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సమావేశమైన సీఎం 2014-15 సంవత్సరంలో సేకరించిన ధాన్యం బకాయిలు 1,469 కోట్లను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు 343 కోట్లు విడుదల చేయాలని కోరారు. సీఎంఆర్ డెలివరీ గడువును పొడిగించాలని వినతి పత్రం అందజేశారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన 2,000 కోట్ల రూపాయల బకాయిలు ఇచ్చేందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని భేటీ తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. పిఎం కుసుమ్ స్కీమ్ కింద
ఈ సోలార్ ప్రాజెక్ట్స్ మహిళా సంఘాలకు కూడా తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నాము. దాని కింద 4,000 మెగావాట్ల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం నుంచి కోరడం జరిగింది. ట్రైబల్ ఏరియాస్ లో, మారుమూల ప్రాంతాల్లో అదనంగా సోలార్ పంప్స్ సబ్సిడీతో సహా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. అన్ని విషయాల్లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారు సానుకూలంగా స్పందించారు, మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ మంత్రివర్గం ఎల్లుండి సమావేశం కానుంది. ఎల్లుండి మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగే భేటీలో బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. 2వ దశ సమగ్ర కులగణనకు ఆమోదం తెలపనున్న కేబినెట్ బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జస్టిస్ సమీం అఖ్తర్ కమిషన్ సిఫార్సుల్లో 3ని ఇప్పటికే ఆమోదించిన కేబినెట్ తర్వాత వచ్చిన అభ్యంతరాలపై చర్చించనుంది. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కోసం బిల్లుపై చర్చించే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరపాలా, బడ్జెట్ సెషన్లోనే బిల్లులు ప్రవేశపెట్టాలా అనే అంశంపై ఓ నిర్ణయానికి రానుంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటన సహాయక చర్యల్లో పురోగతి లభించింది. సొరంగం పైకప్పు కూలినప్పుడు పాడైన కన్వేయర్ బెల్ట్ను సహాయ సిబ్బంది పునరుద్ధరించారు. టన్నెల్ పైకప్పు కూలినప్పుడు దెబ్బతిన్న కన్వేయర్ బెల్ట్ను పునరుద్ధరించేందుకు 11 రోజుల నుంచి శ్రమిస్తున్న సాంకేతిక సిబ్బంది ఎట్టకేలకు ఇవాళ సఫలమయ్యారు. కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి వచ్చినందున సహాయక చర్యలకు అడ్డంకిగా మారిన బురద, మట్టి తొలగింపు మరింత వేగవంతం కానుంది. సొరంగంలోని మట్టి తవ్వకంలో కన్వేయర్ బెల్ట్ కీలకం కానుంది. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ ప్రభుత్వం, అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22 వరకు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ మహేష్ జార్జిల ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విచారణలో కౌంటర్లు దాఖలు చేయడానికి తమకు ఎలాంటి నోటీసులు రాలేదని ప్రభుత్వం, అసెంబ్లీ కార్యదర్శి తరపు న్యాయవాదులు తెలిపారు. కౌంటర్ దాఖలు చేస్తామని ఒకసారి, స్పీకర్ను అడిగి నిర్ణయం చెబుతామని మరోసారి గడువు తీసుకున్నారని బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు తెలిపారు. ఇందుకు వేర్వేరు సందర్భాల్లో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం, 5 సభ్యుల ధర్మాసనం తీర్పులు ఇచ్చాయని, ప్రస్తుత సందర్భానికి ఆ ఉత్తర్వుల్ని అన్వయించలేమని ప్రభుత్వం, అసెంబ్లీ కార్యదర్శి తరపు న్యాయవాదులు తెలిపారు. స్పీకర్ స్పందన రావాలంటే సాంకేతికంగా నోటీసులు జారీ చేయలేదని, అవి ఉంటే తప్ప స్పందించడానికి ఆస్కారం లేదన్నారు. ఇది పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ లిఖితపూర్వక ఆదేశాలు ఇచ్చింది. ఈ నోటీసులు ప్రతివాదులకు అందే విధంగా చూడాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్కు ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది. గుజరాత్లోని గిర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ వనతార వన్యప్రాణి సంరక్షణ పునరావాస కేంద్రాన్ని కూడా సందర్శించారు. రిలయన్స్ ఫౌండేషన్కు చెందిన వనతారాలో వన్యప్రాణులకు అందిస్తున్న వైద్య సదుపాయాల్ని తెలుసుకున్నారు. రిలయన్స్ ఫౌండేషన్ బోర్డు డైరెక్టర్ అనంత్ అంబానీతో కలిసి ఏనుగుకు ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తున్న విధానాన్ని, హైవేపై ప్రమాదంలో గాయపడిన చిరుతపులికి శస్త్రచికిత్స చేస్తున్న విధానాల్ని పరిశీలించారు. ఆసియా సింహాలు, తెల్ల సింహం, అరుదైన క్లౌడెడ్ చిరుత పిల్లల్ని ఆప్యాయంగా తాకారు. బంగారు పులులు, మంచు చిరుతలు, చింపాంజీలు, ఒరాంగుటాన్, హిప్పోపొటమస్, మొసళ్లు, చేపలకు ఆహారం అందించారు. జీబ్రాలు, జిరాఫీ, రైనోలకు దుంపలు ఇచ్చారు. కొండ చిలువ, అరుదైన 2 తలల పాములు, తాబేళ్లను ఆసక్తిగా గమనించారు. చిన్న కొండ చిలువను చేతిలో తీసుకున్నారు. కీళ్లు, పాదాల నొప్పుల నుంచి హైడ్రోథెరపీ కొలనుల్లో ఉపశమనం పొందుతున్న ఏనుగుల్ని పరిశీలించారు. ప్రమాదాల నుంచి కాపాడిన రామచిలుకలకు స్వేచ్ఛ కల్పించారు. వనతారాలో వైద్యులు, సిబ్బంది, నిర్వహణ కార్మికులతో మాట్లాడి అక్కడ అందిస్తున్న సేవల్ని తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖరం జయకేతనం ఎగురవేశారు. పీడీఎఫ్ అభ్యర్థి వీరరాఘవులపై 77,461 ఓట్ల మెజారిటీతో రాజశేఖరం గెలిచారు. ఇంత గొప్ప విజయం సాధించినందుకు సంతోషంగా ఉందన్న ఆయన పట్టభద్రుల హక్కుల సాధనకు కృషి చేస్తానని చెప్పారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించారు. పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు వైసీపీ మద్దతిచ్చినప్పటికీ ఆయనకు ఘోర పరాజయం తప్పలేదు. ఓట్ల లెక్కింపు ముగిసేసరికి ఆలపాటి రాజాకు 82,320 ఓట్ల మెజారిటీ లభించింది. కూటమి ప్రభుత్వం పట్ల నమ్మకమే పట్టభద్రులు ఇంతటి భారీ విజయాన్ని కట్టబెట్టడానికి కారణమని ఆలపాటి రాజా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు శాశ్వతంగా ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు.
మూడు పార్టీలు కలిసికట్టుగా పనిచేస్తే భవిష్యత్తులో ఏ పార్టీకి అవకాశం ఉండదని పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 చోట్ల కూటమి బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 3 పార్టీల నేతలు పాల్గొన్నారు. పార్టీ నిర్ణయాలను గౌరవిస్తే తిరిగి గౌరవించే బాధ్యతను పార్టీ తీసుకుంటుందని నేతలకు సూచించారు. డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్న చోటే అభివృద్ధి ఉంటుందన్న చంద్రబాబు కేంద్రం రాష్ట్రం కలిసి సమిష్టిగా పనిచేస్తున్నాయని వివరించారు. ఈ ఐకమత్యం శాశ్వతంగా ఉండాలి. ఒకరిని ఒకరు గౌరవించుకునే మంచి సాంప్రదాయానికి మీరు శ్రీకారం చుట్టాలి. కలిసి పనిచేయాలి. ఈ 3 పార్టీలు కానీ ప్రజల్లో మీరుంటే ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో కూడా ఏ పార్టీకి అవకాశం ఉండదు. ఎప్పుడూ ఎన్డీఏనే ఇక్కడ గెలుస్తుంది. మీ పరిధిలో మీరు శాశ్వతంగా ఎమ్మెల్యేగా ఉండాలంటే సాధ్యం. ఒకసారి ఎమ్మెల్యేగా ఉండాలంటే అది మీ చేతుల్లో ఉంది. ఎన్డీఏ ఒకటి ఆలోచిస్తున్నాం. ఏవైతే ప్రజల ఆస్పిరేషన్స్ ని ఫుల్ఫిల్ చేస్తున్నాయి మనం ఎప్పటికప్పుడు ముందుకు పోయే బాధ్యత తీసుకుంటాం. ఏ వ్యక్తి అయినా రాజకీయాల్లో ప్రజలకు మంచి చేస్తే, ప్రజలతో మనం ఉన్నామని నమ్మితే ప్రజలు వదిలిపెట్టరు. రేషన్ కార్డును ప్రజలు సర్టిఫికేట్లా భావిస్తున్నారని, అందుకే రేషన్ కార్డు బదులు రైస్ కార్డుగా జారీ చేస్తున్నామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శాసనసభకు తెలిపారు. సభలో తెల్ల రేషన్ కార్డులపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, టీడీపీ ఎమ్మెల్యే బుచ్చే చౌదరి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. అర్హత ఆధారంగానే రేషన్ కార్డుల్ని మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఏపీలో ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారి వివరాల్ని కేంద్రానికి తెలిపామని స్పష్టం చేశారు. ఈ కేవైసీ వివరాల కోసమే ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారి వివరాలను కేంద్రానికి సమర్పించామన్నారు. రాష్ట్రంలో 1.94 కోట్ల రేషన్ కార్డులు ఉంటే 4.26 కోట్ల మందికి ఇందులో లబ్ధి కలుగుతోందని వివరించారు. సొంత వాహనం కాకుండా టాక్సీ కలిగిన వారికి రేషన్ కార్డు పొందేందుకు అర్హత ఉందని మంత్రి పేర్కొన్నారు. మహిళలకు భద్రత కల్పించేందుకు దిశ యాప్ స్థానంలో కొత్తగా శక్తి యాప్ తీసుకువస్తున్నట్లు ఏపీ హోంమంత్రి అనిత తెలిపారు. ఈ నెల 8న మహిళా దినోత్సవం రోజున శక్తి యాప్ను సీఎం చంద్రబాబు ప్రారంభించబోతున్నారని శాసన మండలిలో వెల్లడించారు. మహిళలపై లైంగిక వేధింపులు, దిశ చట్టంపై ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం దిశ చట్టాన్ని తెచ్చినట్లు ప్రచారం చేసుకుందే తప్ప ఎక్కడా చట్టబద్ధత కల్పించలేదన్నారు. దిశ చట్టం అనుగుణంగా ఎన్ని కేసులు పెట్టారో చర్చించేందుకు సిద్ధమన్నారు. మహిళల భద్రతపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. విమెన్ సేఫ్టీ వింగ్ ఏర్పాటు చేసేందుకు సీఎం అంగీకరించారని మంత్రి వివరించారు. తెలంగాణలో మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేశంలో తొలిసారి మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సుల్ని కొనుగోలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా సంఘాలకు ఉపాధి కల్పనలో భాగంగా ఆర్టీసీలో అద్దె బస్సుల్ని కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చింది. మహిళా సంఘాల ద్వారా మొత్తం 600 బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించిన సర్కారు మొదటి విడతలో 150 మండల సమాఖ్యలకు 150 ఆర్టీసీ అద్దె బస్సుల్ని కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చింది. మిగిలిన మండల సమాఖ్యలకు 450 ఆర్టీసీ అద్దె బస్సుల్ని తర్వాత కేటాయించనున్నట్టు తెలిపింది. ప్రతి నెల ఒక్కో బస్సుకు 77,220 రూపాయలు అద్దె చెల్లించనున్నట్టు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో వివరించింది. ఈ బస్సులు కొనుగోలు చేసేందుకు మహిళా సంఘాలకు ప్రభుత్వమే బ్యాంకు గ్యారంటీ ఇవ్వనుంది. మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించే కార్యక్రమంలో 50 బస్సుల్ని సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు ప్రారంభిస్తారని తెలిపింది. మెరుగైన పరిహారంతో పాటు తమ గ్రామానికి 4 వరుసల రహదారి నిర్మించాలనే డిమాండ్తో వరంగల్ మామునూరు రైతులు డిమాండ్ చేశారు. మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు వరంగల్ నక్కలపల్లి ప్రధాన రహదారి వద్ద భూ సర్వేను అడ్డుకున్నారు. గుంటూరుపల్లి భూ నిర్వాసితులు సర్వేకు వచ్చిన జిల్లా అధికారుల్ని అడ్డుకుని నిరసన తెలిపారు. సర్వేకు వచ్చిన అధికారులతో వాగ్వాదం చోటు చేసుకోగా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ రైతులు అంగీకరించనందున సర్వే ముగించుకుని అధికారులు వెనుతిరిగారు. డిమాండ్లు పరిష్కరించే వరకు సర్వే జరగనివ్వమని రైతులు స్పష్టం చేశారు. అమెరికా అండతో రష్యాపై అలుపెరుగని యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్కు అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ గట్టి షాక్ ఇచ్చారు. రష్యాతో యుద్ధం కోసం తాము అందిస్తున్న మిలిటరీ సాయాన్ని నిలిపివేశారు. శాంతి స్థాపనపై దృష్టి సారించారని, తమ భాగస్వాములు కూడా ఆ లక్ష్యానికి కట్టుబడి ఉండాలని అమెరికా అధ్యక్ష భవనం ప్రతినిధి తెలిపారు. రష్యాతో శాంతి చర్చలు జరిపే విధంగా ఉక్రెయిన్పై ఒత్తిడి తెచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తూ ఉండగా ఇది తాత్కాలికమేనని చెప్పారు. రష్యాతో యుద్ధానికి తెరదించే దిశలో శాంతి ఒప్పందం కుదర్చడం సహా అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా చేసిన ప్రతిపాదన ఇరు దేశాల మధ్య దూరాన్ని పెంచింది. రష్యా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పిస్తామని గ్యారంటీ ఇస్తేనే ఒప్పందంపై సంతకం చేస్తానని జెలెన్స్కీ చెప్పడం ఇరు వర్గాల మధ్య వాగ్వాదానికి దారితీసింది. ఈ పరిణామాల మధ్య ట్రంప్ ఉక్రెయిన్కు సైనిక సాయాన్ని నిలిపివేశారు. ఇదే సమయంలో రష్యాతో సంబంధాన్ని పటిష్టం చేసుకునే దిశలో ఆ దేశంపై గతంలో విధించిన ఆంక్షల్ని తొలగించాలని ట్రంప్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేయాలని కోరినట్టు తెలిసింది. ఇందుకు బదులుగా రష్యా నుంచి ఏం ఆశిస్తున్నారనేది తెలియాల్సి ఉంది.
కీవ్కు సైనిక సాయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిలిపివేయడాన్ని ఉక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. అలా చేయటం వల్ల రష్యాకు కీవ్ లొంగిపోవాల్సి వస్తోందని తెలిపింది. రష్యాకు కీవ్ లొంగిపోయేలా ట్రంప్ ఒత్తిడి చేస్తున్నట్లు కనిపిస్తోందని ఉక్రెయిన్ పార్లమెంటరీ విదేశాంగ శాఖ కమిటీ పేర్కొంది. రష్యా దురాక్రమణ నుంచి ఉక్రెయిన్ ఆత్మరక్షణను కొనసాగించే సామర్థ్యాన్ని ఆకస్మిక సైనిక సాయం నిలిపివేత దెబ్బతీస్తోందని ఐరోపా దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ట్రంప్ నిర్ణయం ప్రమాదకరమని, చట్టవిరుద్ధమని డెమోక్రాట్ కాంగ్రెస్ సభ్యులు విమర్శించారు. మరోవైపు అమెరికా నిర్ణయం శాంతికి దోహదం చేస్తుందని రష్యా వ్యాఖ్యానించింది. ఒకవేళ అమెరికా నిర్ణయం నిజమైతే బలవంతంగానైనా శాంతి ప్రక్రియను చేపట్టేందుకు ఉక్రెయిన్ ముందుకు రావచ్చని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పోస్కోవ్ తెలిపారు. కెనడా నుంచి దిగుమతులపై అమెరికా 25% సుంకాల్ని అమల్లోకి తెచ్చిన వేళ కెనడా కూడా ప్రతీకార చర్యలకు దిగింది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఆల్కహాల్, పండ్లు సహా ఇతర వస్తువులపై 25% సుంకం విధిస్తున్నట్లు కెనడా ప్రకటించింది. అమెరికా నుంచి ప్రస్తుతం $155 బిలియన్ ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటున్న కెనడా ఆ మొత్తం విలువపై 25% సుంకం విధిస్తున్నట్లు వెల్లడించింది. కొన్ని వస్తువులపై తక్షణమే సుంకాలు అమల్లోకి రాగా మరికొన్నింటిపై 21 రోజుల తర్వాత అమలవుతాయని తెలిపింది. అమెరికా సుంకాలను ఉపసంహరించుకునే వరకు తాము సుంకాలు వసూలు చేస్తామని తెలిపింది. అటు చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలు విధించింది. అగ్రరాజ్యానికి చెందిన వ్యవసాయ ఉత్పత్తులపై 15% అదనపు టారిఫ్లు విధిస్తామని ప్రకటించింది. టారిఫ్ల యుద్ధం తీవ్రమైన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతున్నాయి. గత 2 సెషన్లలో 1526 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ఇవాళ 96 పాయింట్లు పతనం కావడం సహా 73,000 బెంచ్ మార్క్ దిగువకు పడిపోయింది. ఉదయం 72,817 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ప్రారంభమైంది. అమ్మకాల ఒత్తిడితో ఒక దశలో 72,633 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. మధ్యాహ్నం తర్వాత కొనుగోళ్ల మద్దతుతో కాస్త కోలుకున్న సెన్సెక్స్ 73,033 పాయింట్ల గరిష్ట స్థాయి నమోదు చేసింది. చివరకు 72,990 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ వరుసగా 10వ సెషన్లో నష్టాలు చవిచూడడం సహా ఒక దశలో 22,000 బెంచ్ మార్క్ దిగువకు పడిపోయింది. చివరకు 37 పాయింట్లు తగ్గి 22,083 పాయింట్ల వద్ద ముగిసింది.